యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 21వ అధ్యాయము మొదటి 2 వచనాలని చదువుకుందాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుణ్ణి కనెను. ఈ దినము ఆదికాండము 21వ అధ్యాయంలో కొన్ని వచనాలని మనం ధ్యానించబోచున్నాం. మొదటి 2 వచనాలలో ఒక అద్భుతమైన సత్యాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తాను చెప్పిన ప్రకారము అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఆయన చెప్పినది చెప్పినట్టుగానే చేసి చూపించాడు. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఒకే మాట 2 సార్లు చెప్పినట్టు అనిపించట్లేదా? మరలా గమనించండి. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చువాడు. ఆయన నోటి నుండి ఏదైనా మాట వచ్చిందంటే అది 100% తప్పకుండా నెరవేర్చబడాల్సిందే. దేవుని వాక్యము నమ్మదగినది. ఆయన ప్రవచనము ఏదైనా చెప్పాడంటే ఇలా జరుగుతుంది, ఇలా చేస్తాను అని మాట ఇచ్చాడంటే మాట తప్పనివాడు ఆయన. మాటని మార్చేసే దేవుడు కాదు. నేను అప్పుడు అన్నాను కానీ ఇప్పుడు అలా అనదలుచుకోలేదు, ఇప్పుడు అది నెరవేర్చదలుచుకోలేదు అని మాట మార్చేసి నేను అప్పుడు అలా అనలేదు అనే మాట కూడా దేవుడు పలకడు. భూమి మీద మనుషులు నమ్మదగిన వారు కాదు. మాట ఇచ్చి నెరవేరుస్తారన్న గ్యారెంటీ లేదు ఎవరికి. ఎంత మంచివాడైనా మాట ఇవ్వచ్చు, కానీ అది నిలబెట్టుకున్నాడన్న గ్యారెంటీ లేదు. నిలబెట్టుకోవడం ఆయన వశంలో కూడా లేదు. 10 గంటలకు వస్తామని మాట ఇస్తాం, 10 గంటలకి ఖచ్చితంగా వెళ్తామనే గ్యారెంటీ ఏం లేదు. బస్సు మిస్ అయిపోవచ్చు, మనం వెళ్తున్న వెహికల్ పంక్చర్ కావచ్చు, ఏదో ఒక ఆటంకం ఎదురు కావచ్చు, మనం అనుకున్న నిర్ణయ సమయానికి వెళ్ళే అవకాశం లేదు. కానీ దేవుడు అలా కాదు. ఆయన ఏదైనా మాట ఇచ్చాడంటే మధ్యలో ఆటంకాలు ఏముండవు, ఎవరు ఆపలేరు. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చబడకుండా దాన్ని ఎవరు అడ్డుకోలేరు. దేవుని మాట నమ్మదగినది అని నొక్కి చెప్పడానికి దేవుడు ఇక్కడ ఇష్టపడుతున్నాడు. బైబిల్లో ఉన్న ప్రత్యేకతనే అది. లోకంలో ఎన్నో రకాల మాటలు ఉంటాయి, మనుషుల మాటలు ఉంటాయి, ఏవి నమ్మదగినవి కాదు. ఈ పరిశుద్ధ గ్రంథం మాత్రమే నమ్మదగినది. ఇతర గ్రంథాలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో, చరిత్ర తెలుసుకోవడానికి ఉపయోగపడతాయేమో కానీ ఆధారపడడానికి ఇది 100% సత్యము అని మన దృఢ నిశ్చయతతో దాన్ని స్వీకరించడానికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రమే అన్న సత్యాన్ని గుర్తు చేసుకోండి. అందుకొరకే మనము బైబిల్ కంటే ఎక్కువగా దేని గురించి మాట్లాడకూడదు. ఆ గ్రంథం ఈ గ్రంథం అని లోకంలో ఎన్నో గ్రంథాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దయచేసి గమనించండి, ఈనాటి సేవకులు కూడా ఒక పొరపాటు చేస్తున్నారు. 100% సత్యమై ఉన్న దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి వాళ్ళిలా అనుకుంటున్నారు, వీళ్ళిలా అనుకుంటున్నారు అనే ఆ కబుర్లే చెప్పేస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా అది సత్యం కావచ్చు, కాకపోవచ్చు, కానీ దేవుని మాట 100% సత్యం. ఆదికాండం నుండి ప్రకటన వరకున్న ప్రతి లేఖనము పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ వలన కలిగినది కనుక ఆ లేఖనాలు అసత్యం కావడానికి వీల్లేదు. ఆయన చెప్పిన ప్రకారం జరుగుతుంది. బైబిల్లో ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, వేల సంఖ్యలో ప్రవచనాలు ఉన్నాయి. అవి నెరవేర్పు కూడా జరిగాయి. ఇంకా భవిష్యత్తును గూర్చి దేవుడు ప్రవచింపజేసిన ప్రవచనాలు కూడా అవెంతో నెరవేర్చబడడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ లేఖనము నమ్మదగినది అనడానికి శారాని దేవుడు దర్శించిన ఆ సందర్భాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట దేవుడే పలికిన మాట ఉన్నది చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోటి నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. చాలండి. దేవుడు తన మాటను గూర్చి తానిచ్చిన సాక్ష్యం చూడండి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో
అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. అంటే నా నోటి నుండి వచ్చిన ఒక మాట భూమి మీద కార్యం చేసి ఫలాన్ని తీసుకొని వస్తుంది. వ్యర్థంగా నా యొద్దకు రాదు. ఆకాశం నుండి కురిసే వర్షము నేలను తడిపి విత్తువానికి పంటను ఎలా ఇస్తుందో, భూమిని సేద్యపరచుకునే అవకాశం ఎలా కల్పిస్తుందో, నా నోటి నుండి వచ్చే మాట అలాగుంటుంది. ఈ మాట వ్యర్థంగా రాదు బయటికి. 11వ వచనం రాయబడి ఉంది, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. మాట చెప్పేశాడు కాబట్టి ఏదో ఒకటి జరగడం కాదు. ఆయన నోటి నుండి ఒక మాట వచ్చిందంటే అది వ్యర్థంగా తిరిగి ఆయన యొద్దకు రాదు, ఫలం లేకుండా రాదు. అంటే భూమి మీదకి ఆయన వాక్యం వచ్చినప్పుడు, ఒక వ్యక్తి హృదయంలోనికి ఆయన మాట వచ్చినప్పుడు అది కార్యం చేసి ఫలాన్ని ఆయన యొద్దకు తీసుకొని వస్తుంది. ఇలాంటి ఫలాన్ని అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. అంటే దేవుని వాక్యానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దేవునికి అనుకూలమైన ఫలమును తీసుకొని వచ్చుట. దేవుడి నోటి నుండి వచ్చిన ఏ మాట అయినా ఆ మాటని మనం విశ్వసించి మన జీవితంలోకి అన్వయించుకోగలిగితే దేవునికి అనుకూలమైన ఫలాన్ని అది తీసుకొని వస్తుంది. అబ్రహాము, శారా వారిద్దరి జీవితంలో కూడా దేవుడు మాట ఇచ్చాడు. ఆ మాటని వారు విశ్వసించారు. ఆ మాట వారి జీవితంలో గొప్ప ఫలాన్ని తీసుకొని వచ్చింది. అయితే ఈ ఫలం ఎలాంటిది? ఇస్సాకు వలననైనదే నీ సంతానం అన్నాడు. అంటే ఇస్సాకు దేవునికి అనుకూలమైన ఫలము. ఇష్మాయిలును గురించి దేవుడు వాగ్దానం చేయలేదు. అందుకొరకే ఇష్మాయిలు వాగ్దాన పుత్రుడు కాదు. దేవుని మాట ఇచ్చి నెరవేర్పు జరిగిన కుమారుడు కాదు ఇష్మాయిలు. దేవుని మాట ద్వారా కలగబడిన సంతానము ఇస్సాకు. కాబట్టి ఇస్సాకు దేవునికి అనుకూలమైన ఫలాన్ని ఇవ్వగలడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న మనం అందరం గ్రహించాల్సింది ఏంటంటే, బైబిల్ చదువుతున్నప్పుడు కానీ వాక్యాన్ని వింటున్నప్పుడు కానీ గుర్తు చేసుకోండి, అది నమ్మదగినది. ఇక దాంట్లో సందేహం ఉండాల్సిన అక్కర్లేదు. ఈ లేఖనాలని నమ్మని వాడు క్రైస్తవుడే కాదు. లేఖనాలలో కొన్ని నమ్మి కొన్ని నమ్మకపోవడం కూడా క్రైస్తవ్యం కాదు. పాత నిబంధన మేము నమ్మం సార్, కొత్త నిబంధన ఒక్కటే నమ్ముతాం అంటే కూడా తప్పే. కొంతమంది కొత్త నిబంధనను పక్కన పెట్టేసి పాత నిబంధన మాత్రమే నమ్ముతాం అంటారు. అది కూడా పొరపాటే. 66 గ్రంథాలలో ప్రతి లేఖనము, ప్రతి వచనము నమ్మదగినది. అది అంగీకరించడానికి యోగ్యమైనది. అంగీకరించిన వాడు, విశ్వసించిన వాడు దాని ప్రతిఫలాన్ని చూస్తాడు. ఈ లేఖనానుసారంగా నడిచిన వాడు దేవునికి అనుకూలమైన ఫలాన్ని ఇవ్వగలడు. అది మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠము. ఎన్నో వాగ్దానాలు దేవుడు మన కొరకు చేశాడు. వాటిని కూడా స్వతంత్రించుకుందాం. ఆ వాగ్దానం తప్పకుండా నెరవేర్చబడుతుందన్న విశ్వాసం మనం కలిగి ఉందాం. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను అన్నాడు. మరి ఆ వాగ్దానం నెరవేరుతుందా లేదా? తల్లి మరిచినా తండ్రి విడిచినా నేను నిన్ను విడువను అన్నాడు. విడువను ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు ఎలా విడిచిపెడతాడు మనని? ఆ ఒంటరితనంలో దేవుడు కూడా నన్ను వదిలేశాడేమో అనుకుంటారు చాలామంది. ఆ మాట ఇచ్చిన దేవుడు ఎలా మాటను తప్పుతాడు? నిశ్చయముగా నేను ఆశీర్వదించదును అన్న ఆశీర్వాదం ఏం కావాలి? దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు, కానీ వాటిని మనము నమ్మి స్వతంత్రించుకోవడమే మన లోపం. అవి స్వతంత్రించుకోలేకపోవడమే మనం చేస్తున్న పొరపాటు. సరే, ఇక్కడ దేవుడు ఇన్నాళ్ళ నుండి ఎదురు చూస్తున్న ఆ గర్భఫలమును దేవుడు శారాకి అనుగ్రహించినట్టు మనం చూస్తున్నాం. ఇక దేవుడు అనుగ్రహించిన ఈ గర్భఫలం విషయంలో అబ్రహాము ఎలా స్పందించాడు, తర్వాత శారా ఎలా స్పందించింది, ఆ తర్వాత ఇస్సాకు జీవితంలో నుండి ఒక పాఠాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. మొట్టమొదటిగా అబ్రహాము ఎలా స్పందించాడు ఒకసారి 2వ వచనం కూడా చూద్దాం. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ఇక్కడ కూడా ఒక పాఠం నేర్చుకోవాలి. దేవుని మాట, దేవుడు ఏదైనా మాట ఇచ్చాడంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడని నేర్చుకున్నాం. అయితే ఆయన అనుకున్న సమయంలో నెరవేరుస్తాడు, కానీ నువ్వు అనుకున్న సమయంలో కానీ నువ్వు ఆశించిన సమయంలో కానీ దాన్ని చేయడు. అనుకూలమైన సమయంలో, నిర్ణయమైన సమయంలో అన్న మాట రాయబడి ఉంది. అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి, ఎప్పుడు ఆమెకు సంతానం ఇవ్వబడింది? నిర్ణయ కాలంలో, అపాయింటెడ్ టైం. ఒక సమయం నిర్ణయించబడింది దేవుని చేతిలో. వాగ్దానం చేసింది ఎప్పుడు దేవుడు?
అబ్రాహాముకి 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాగ్దానం చేశాడు, నీకు సంతానాన్ని ఇస్తానని. అబ్రాహాముకి ఎదురు చూడడం మొదలుపెట్టాడు. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, సంవత్సరాలు అయిపోతున్నాయి, 5, 10, 20. ఇంకెప్పుడయ్యా అంటే దానికి ఒక అపాయింటెడ్ టైం ఉంది. దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని కరెక్ట్ టైమింగ్లో నెరవేరుస్తాడు. ఒక సెకండ్ అట్టుపోతే ఒక సెకండ్ ఇటు రాదు. నువ్వు ఎంతో గింజుకులాడుకున్నా, ఎన్ని ఉపవాసాలున్నా, ఆయన అనుకున్న సమయంలో దాన్ని చేస్తాడు అంతే. చేస్తానన్నాడు కదా అంతే. ఎప్పుడు అని మనం తొందరపడొద్దు. ఆయనకు ఒక నిర్ణయ సమయం ఉంది. దేవుడు ప్రతిదీ కూడా టైం పంక్చువాలిటీ ఫాలో అవుతాడు. ఆయన అనుకున్న టైంలోనే ప్రతిదీ చేస్తాడు. బైబిల్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు నాకు తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగజేశాయి నాకు. అబ్బా, దేవుడు ఎంత పర్ఫెక్ట్ టైమింగ్లో చేస్తాడు ఏ పని చేసినా. టైం అనేది దేవుడు చాలా ఫాలో అవుతాడు. సమయాన్ని ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలి అనేది ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే ఫ్యూచర్ అంతా ఆయనకు తెలుసు. ఈ పని ఎప్పుడు జరిగితే బాగుంటుందో ఆయనకు తెలుసు. మనం అనుకుంటాం ఇప్పుడే జరగాలి, కోరుకుందల్లా ఇప్పుడే జరిగిపోవాలి అనుకుంటాం. కాదు, ఇప్పుడు జరిగితే అంత స్పెషల్ ఉండదు. ఇది ఆ పర్టికులర్ టైంలో జరిగితే బాగుండు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను. మొర్దెకై చరిత్ర ఒకటి ఉంది. రాజుగారికి ఒక ఉపకారం చేశాడు ఆయన. రాజుగారిని చంపాలనుకుంటున్న 2 వ్యక్తులను గురించిన సమాచారం రాజుకు తెలియజేసి రాజు యొక్క ప్రాణాలను కాపాడిన వాడు అయ్యాడు. ఈ సమాచారం రాజుగారికి తెలిసి కూడా మొర్దెకైకి ఏం బెనిఫిట్ చేయలేదు. దేవుడు ఈ ఉపకారాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేశాడు, ఏ టైంలో జ్ఞాపకం చేశాడో తెలుసా రాజుగారికి? ఎగ్జాక్ట్గా యూదులందరూ సంహరించబడడానికి సిద్ధంగా ఉన్న టైంలో మొర్దెకైకి సహా అపాయం ఎదురయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఇతన్ని ఘనపరచడానికి కరెక్ట్ టైం ఒకటి చూసుకున్నాడు దేవుడు. రాజుగారికి రాత్రి నిద్రపట్టట్లేదు. సహజంగా నిద్రపట్టని రాజులు కొంచెం మంది వేసుకొని హ్యాపీగా సంగీత కళాఖండాన్ని ఉపయోగించుకొని అక్కడ పాటలు పాడుతూ, నాట్యం ఆడుతూ, చూస్తూ, ఆనందిస్తూ, తాగుకుంటూ సరే అలా కాలక్షేపం చేస్తారే. కానీ ఒకసారి చరిత్ర గ్రంథాన్ని తీసుకొని రండి అని చెప్పేసి ఆ టైంలో గ్రంథాన్ని తీసుకురావడం ఏంటి? గ్రంథంలో ఎన్నో విషయాలు రాయబడి ఉంటాయి. ఎన్నో సంవత్సరాల నుండి ఏ రోజు ఏం జరిగిందో అన్ని డీటెయిల్స్ రాయబడతాయి. ఆయన తీయగానే మొర్దెకై సందర్భం ఎందుకు రావాలి? ఆ మొర్దెకై సందర్భం రాగానే అదే టైంకి హామాన్ వచ్చి మొర్దెకైని చంపడానికి రాజు దగ్గర పర్మిషన్ అడగడం, అసలు అన్నీ ఎలా కలిసి ఒక్క చోటకు జరిగాయంటే ఇవన్నీ గాడ్స్ పర్ఫెక్ట్ అపాయింటెడ్ టైమింగ్స్. దేవుని పరిపూర్ణమైన నిర్ణయ సమయాలు ఇవి. మనకు అర్థం కాదు ఇవి. దేవుడు సృష్టి అంతటిని కూడా పర్ఫెక్ట్ టైమింగ్స్లో జరిగిస్తున్నాడు. అసలు దేవుని ఆ టైమింగ్ డిజైన్ అనేది చాలా ఆశ్చర్యమైనది. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత ధ్యానించండి. అసలు ఈ నక్షత్ర మండలాల్లో ఒక్కొక్కటి, సపోజ్ ఈ సోలార్ సిస్టమే తీసుకోండి, భూమి తన చుట్టూ తాను ఎంత పర్ఫెక్ట్ టైమింగ్స్లో తిరుగుతుంది. అది సూర్యుని చుట్టూ ఇంత టైంకి తిరగాలి అని ఆయన డిసైడ్ చేశాడు. ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయింది, ఇంకా అలాగే తిరుగుతుంది. అది దేవుడు దేన్ని ఎలా డిజైన్ చేశాడు, ఏ టైమింగ్స్లో, ఎంత రొటేషన్లో, ఎంత యాంగిల్లో, అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. ఏ మాట ఆయన నోటి నుండి వచ్చింది వ్యర్థం కాలేదు. సో ఇక్కడ ఒక మిషన్ గమనించాలి. నిర్ణయ సమయం ఉంటుంది. ఇస్తానన్నాడు అంతే. ఇక టైం మనం డిసైడ్ చేయడం కాదు, టైం దేవుడు డిసైడ్ చేస్తాడు. అయితే ఆయన నిర్ణయ సమయం వరకు ఎదురు చూసే ఓపిక నీకుందా? వెంటనే జరగవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు. మాట ఇచ్చాడంతే అనే ధైర్యంతో బ్రతకడం నేర్చుకుందాం. నిర్ణయ సమయం అనే మాట సేమ్ యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి కూడా రాయబడింది. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవుడు తన కుమారుని ఎప్పుడు పంపెను? కాలము పరిపూర్ణమైనప్పుడు. ఆదికాండము నుండి ప్రవచింపజేస్తూనే ఉన్నాడు. యేసు ప్రభు యొక్క జననమును గుర్చిన ప్రవచనాలు ఆదికాండం నుండి స్టార్ట్ అయ్యాయి. మనం మొదట్లోనే చూస్తాం, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగజేస్తాను. ఎంత అద్భుతమైన ప్రవచనం! ఆదికాండం 3:15 అది యేసు ప్రభువును గుర్చిన ప్రవచనం. యేసు ప్రభు గురించి ఎన్ని ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఇంకెప్పుడు మెస్సయ, ఇంకెప్పుడు వస్తాడు, మెస్సయ ఇంకెప్పుడు వస్తాడని ఇంచుమించు 4000 సంవత్సరాలు ఎదురు చూశారు యూదులు, ఇజ్రాయిలీలు. ఇంకెప్పుడు వస్తాడు? అబ్రహాము దగ్గర నుండి, అబ్రహాము కూడా దేవుడు వాగ్దానం చేశాడు, నీ నుండి ఒక వాగ్దాన సంతానం వస్తాడు, అతని ద్వారా ప్రపంచములు దీవించబడుతుంది. ఎప్పుడు వస్తాడు ఆ మెస్సయ్య, ఎప్పుడు వస్తాడని ఎదురు చూసి
అలసిపోయారు అందరూ. కానీ దేవుని కాలము సంపూర్ణమైనప్పుడు, ఆయన అనుకున్న టైం పూర్తయిపోయినప్పుడు, అప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు మానవుడిగా ఈ లోకానికి రావడానికి కూడా ఒక నిర్ణయ టైం, జగత్పునాది వేయబడక మునుపే ఈ టైం, ఈ డేట్ని, పర్టికులర్ టైమింగ్స్ని దేవుడు డిసైడ్ చేశాడు. ఈ టైంకి నా కుమారుడు భూమి మీదకి వెళ్తాడు, ఆ టైంలో భూమికి రక్షణ అవసరం, ఆ టైంలోనే ఆయన పుట్టడం అవసరం అని ప్రతిదానికి దేవుడు డిజైన్ చేసుకొని టైమింగ్ ఫాలో అవుతున్నాడు. కాబట్టి దేవుడు చేసే ఏ పని కూడా పొరపాటు జరిగే అవకాశం లేదు. అన్నీ పర్ఫెక్ట్గా డిజైన్ చేయబడ్డాయి. నీ జీవితంలో దేవునికున్న ప్రణాళికలు కూడా నిర్ణయింపబడిన సమయాలలోనే జరుగుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. శారా జీవితంలో అలా జరిగింది. యేసు ప్రభు మానవుడిగా పుట్టడానికి ఆయనకు నిర్ణయ సమయం ఉంది. అలాగే నిన్నెప్పుడు హెచ్చించాలో, నిన్నెప్పుడు బలపరచాలో, నిన్నెప్పుడు ఆశీర్వదించాలో, నీ జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పాలో ఆయనకు తెలుసు కనుక ఆయన నిర్ణయ సమయంలోనే నీ జీవితంలో కార్యం చేస్తాడు. తొందరపడకండి, ఆయన మాటను నమ్మి విశ్వాసంతో కొనసాగండి. నిర్ణయింపబడిన సమయం నీ జీవితంలో కూడా తప్పకుండా వస్తుంది. ఇది మనం నేర్చుకోవాల్సిన మొదటి భాగంలోని సందర్భాలు. ఇక ఆదికాండము 21వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు అబ్రహాము చేసిన పనుల గురించి రాయబడింది. అబ్రహాం ఏం చేశాడు? ఆదికాండము 21వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. చాలు. అబ్రహాము దేవునికి ఎలా విధేయత చూపించాడో ఇక్కడ రాయబడి ఉంది. 2 విషయాలు అక్కడ రాయబడ్డాయి. మొట్టమొదటిది, అబ్రహాము తన కుమారునికి ఇస్సాకు అనే పేరు పెట్టాడట. ఇస్సాకు అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అది దేవుని ఆజ్ఞ. ఆదికాండము 17వ అధ్యాయం 16వ వచనం నుండి చూడండి. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగుచేతును. నేను ఆమెని ఆశీర్వదించేదను. ఆమె జనములకు తల్లి అయి ఉండను. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకొనెను. అబ్రహాము, ఇష్మాయిలు నీ సన్నిధిని బ్రతకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును. నీవతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదను. చాలా. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అబ్రహాముతో, ఇదిగో నేను నిశ్చయముగా శారా వలన నీకు ఒక కుమారుని అనుగ్రహిస్తాను. ఈ మాట అనగానే అబ్రహాం కూడా నవ్వుకున్నాడట. 100 ఏండ్ల వయసున్న వాడికి ఇప్పుడు కొడుకు పుట్టడం ఏంటి అని తన మనసులో నవ్వుకున్నాడు. 90 ఏళ్ల శారా ఎలా పిల్లని కంటుంది అని నవ్వుకున్నాడట. ఆ నవ్వుని దేవుడు చూశాడు. చూసి, నువ్వు నవ్వుకుంటున్నావు కానీ నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారునికి ఏం పేరు పెట్టాలి? ఇస్సాకు అని పేరు పెట్టాలి. ఎందుకు ఇస్సాకు అని పేరు పెట్టమన్నాడో తెలుసా? ఇస్సాకు అనగా నవ్వు అని అర్థం. నువ్వు నవ్వావు కదా, సరే నీ కుమారుని పేరేం పెడదాం? ఇస్సాకు అనగా ఇంకొక అర్థం ఏంటంటే అతడు నవ్వెను, హీ లాఫ్స్ లేదా హీ లాఫ్ట్ అని. నవ్వు అనే పదమే పేరుగా పెట్టేశాడు దేవుడు. నువ్వు నవ్వావు, నేను ఇచ్చిన మాట ప్రకారం ఏమో అన్నట్టుగా నవ్వావు. ఇదేంటి ఈ వయసులో పిల్లలు ఏంటి అనుకున్నావు, నీ కొడుకుకి అదే పేరు పెడదాం అని దేవుడే ఆ పేరుని సజెస్ట్ చేశాడు. అబ్రహాముకు వచ్చిన ఆలోచన కాదు ఈ పేరు, లేదా శారాకు వచ్చిన ఆలోచన కాదు. ఈ పేరుని డిసైడ్ చేసింది ఎవరు, ఈ పేరు పెట్టింది ఎవరు అంటే సాక్షాత్తు దేవుడే. ఇస్సాకు అనే పేరు అబ్రహాం పెట్టాడు. సో దేవుని మాట ప్రకారమే ఆ నామకరణం చేయబడింది. రెండవది, అబ్రహాం చేసిన మరొక పని అక్కడ ఉంది. 21వ అధ్యాయం 4వ వచనంలో, మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. దేవుని ఆజ్ఞ ప్రకారము అన్న మాట చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఆయన ఇచ్చిన మాట ప్రకారం అని నెరవేరుస్తాడు. మానవుడు ఏం చేయాలి? దేవుని మాటకు లోబడాలి. దేవుడు చెప్పింది చేయాలి. ఆయన చెప్పిన మాట ఆయన నెరవేరుస్తాడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞను మనం నెరవేర్చాలి. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞను మనం నెరవేర్చాలి. అబ్రహాము దేవుని మాటకు లోబడుతూ కుమారుడికి ఇస్సాకు అనే పేరు పెట్టాడు.
అదేంటి నవ్వు అనే మాటతో పేరు పెడితే లోకమంతా ఏమనుకుంటుంది? నవ్వు 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 అని పిలుస్తుంటారు, అదొక హేళన చేయడానికి కారణమవుతుంది కదా అని ఇలాంటి రీజనింగ్ ఏం చేయలేదు ఆయన. దేవుడు చెప్పాడు, ఈ పేరు పెట్టమన్నాడు, నేను పెట్టేస్తున్నాను. రెండవది, 8 దినములకు సున్నతి చేయాలి అని 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకి ఆజ్ఞాపించాడు. 8 దినముల బిడ్డ మొదలుకొని అప్పటి వరకు అబ్రహాము దగ్గర ఉన్న వారందరూ, పురుషులందరూ కూడా సున్నతి చేయించుకోవాలని దేవుడు అబ్రహాముకి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ప్రకారము ఇప్పుడు ఇస్సాకు పుట్టి ఎన్ని రోజులైంది? 8 రోజులు. ఎంత పసిబాలుడో తెలుసా? ఎంత లేత వయసు అది, అంత చిన్న బేబీ. అది కూడా 100 సంవత్సరాల వయసులో పుట్టిన ఆ కుమారునికి సున్నతి చేయడం అని అంటే అంత ఈజీ కాదండి. మీకు తల్లిదండ్రులకు తెలుసు, మంత్స్ బేబీ, నెలల బిడ్డని హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి డాక్టర్స్ లేదా నర్సులు వాళ్ళు సెలైన్ పెట్టడానికి ఇంజెక్షన్ ఇస్తూ ఉంటారు. ఎంతమంది తల్లిదండ్రులు చూశారు ఆ పని? మీ చిన్న బిడ్డలు మంత్స్ బేబీ ఉన్నప్పుడు, నెలల పసికందగా ఉన్నప్పుడు ఏదైనా అనారోగ్యత కారణాన్ని బట్టి హాస్పిటల్ తీసుకెళ్తే ఆ చిన్న పసికంద యొక్క నరం దొరకక ఆ నర్సులు ఇక్కడికి వచ్చి అక్కడికి వచ్చి అక్కడ బ్లడ్ వస్తూ ఉంటుంది. ఆ బాధ ఎంతమంది అనుభవించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ తల్లిదండ్రులు? నాకు తెలిసినంత వరకు అసలు పేరెంట్స్ ఉండనివ్వరు అక్కడ. అమ్మ మీరు బయటికి వెళ్ళండి అంటారు అంతే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏ తల్లి తట్టుకోలేదు, ఏ తండ్రి తట్టుకోలేదు. ఆ చిన్న బిడ్డ లేత ఆ చర్మము ఒక ఇంజెక్షన్ ఇస్తుంటే తట్టుకోలేదు. అలాంటిది 8 దినముల బాలుడికి ఇప్పుడే సున్నతి ఎందుకు సార్? అంత గాయం, అంత బాధ ఎందుకు? లేక పుట్టిన కుమారుడు, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కానీ తర్వాత చూద్దాంలే, కాస్త పెద్దయ్యాక చూద్దాంలే, అలాంటి సొంత తెలివితేటలను అబ్రహాం ఏం వాడలేదు. అది బాధాకరమైనది, ఇబ్బందికరమైనది, ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న బహుమానము. కానీ దేవుని ఆజ్ఞ కనుక 8వ దినమున అతనికి సున్నతి చేశాడు. దయచేసి గమనించండి, కొన్ని దేవుడు చెప్పిన మాటలు బాధ అనిపించవచ్చు, గాయం అనిపించవచ్చు, ఇబ్బంది అనిపించవచ్చు, కానీ లోబడడంలోనే దీవెన ఉంటుంది. అక్కడ మన సొంత ఎమోషన్స్ పనిచేయద్దు. ఆయన ఏం చెప్పాడు అది చేయడమే మన పని. ఆయన చెప్పింది ఆయన చేస్తున్నాడు, నీకు చెప్పింది నువ్వు చేస్తున్నావా? అబ్రహాము లోబడ్డాడు, విధేయత చూపించాడు. ఇంకా చాలా ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఇస్సాకు యొక్క జననానికి, ఇస్సాకు జీవితానికి యేసు ప్రభుకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. యేసు ప్రభు యొక్క పోలికలు ఎన్నో ఇస్సాకు జీవితంలో నెరవేరుతాయి. దాంట్లో మొట్టమొదటి పోలిక, శారా కుమారుని కనడం అసంభవం. మెడికల్ టర్మినాలజీలో చూస్తే, వైద్యపరమైన జ్ఞానాన్ని బట్టి ఆలోచన చేస్తే, శారా కుమారుని కనడం, సంతానాన్ని కలిగి ఉండడం అసంభవం. కన్యక గర్భవతి కావడం అసంభవమే. సైన్స్కి అర్థం కాని విషయం ఇది. సైన్స్ ద్వారా బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే, అసలు సైన్స్ ఇంకా బైబిల్ దగ్గర రాలేదు, బైబిల్ రీచ్ కాలేదు. సైన్స్ అనే కోణం ఎందుకు, ఆ సైన్స్ అనే పదం ఎందుకు వాడుతున్నారంటే, మానవ పరిశోధనలు ఇంకా బైబిల్లో ఉన్న సత్యాన్ని చేరుకోవు కూడా ఇప్పట్లో. దీన్ని బైబిల్ లోక పరిజ్ఞానాన్ని మించినది. దాన్ని మాటలతో మనిషి వర్ణించలేడు. ఎందుకు ఇలా అంటే దానికి ఆన్సర్ మానవుడు తన సొంత జ్ఞానంతో చెప్పలేడు. దయచేసి గమనించండి, శారా కుమారుని కనడం అసంభవం ప్రకృతి పరంగా, కన్యక అయిన మరియా కుమారుని కనడం అసంభవం ప్రకృతి పరంగా. సైంటిఫికల్గా ఆలోచిస్తే ఇది ఇంపాసిబుల్. కానీ అలాంటి ఇంపాసిబుల్ సిచ్యుయేషన్స్లోనే దేవుడు మిరాకిల్స్ చేశాడు, అద్భుతాలను చేశాడు. సో ఇక్కడ ఇస్సాకు యొక్క జననం ఒక అద్భుతం, యేసు ప్రభు యొక్క జననం ఒక అద్భుతం. రెండవది, ఇస్సాకు పుట్టిన ఎన్ని దినములకు అతనికి సున్నతి చేయించారు? 8th డే. యేసు ప్రభు 8వ దినముననే ఆయన కూడా దేవాలయానికి తీసుకెళ్ళి అక్కడ సున్నతి చేశారు. తర్వాత అధ్యాయాల్లో చూస్తాం, ఇస్సాకుని అబ్రహాము బలివ్వడానికి తీసుకొని వెళ్తాడు. అలాగే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుని మన కొరకు బలిగా అర్పించాడు. ఇలా ఇస్సాకుకి యేసు ప్రభుకి చాలా దగ్గర పోలికలు కనబడతాయి. ఇక అవి మునుమునుపు మనం నేర్చుకుందాం. సరే, ఇక్కడ అబ్రహాం చేసిన పని ఏంటో మనం నేర్చుకున్నాం. దేవుని మాటకు 100% లోబడ్డాడు. నెక్స్ట్, శారా ఎలా స్పందించిందో చూద్దాం. 6-7 వచనాలు, 21వ అధ్యాయం 6-7 వచనాలు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగు చేశాను, వినివారెల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును, నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అనెను. చాలు. శారా
ఆమె ఒక కవిత్వాన్ని చెప్తుంది ఏంటంటే, దేవుడు నాకు నవ్వు కలగజేసను. అసలు ఇది నవ్వుల చాప్టర్ ఇది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, అబ్రహాము నవ్వాడు దేవుడు వాగ్దానం చేసినప్పుడు. షారా నవ్వలేదా? షారా కూడా నవ్వింది. 18వ అధ్యాయం చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 12వ వచనం నుండి. షారా, నేను బలముడిగిన దానినైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకునెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలునైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని షారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? మీదటికి ఈ కాలమున నిన్నే కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు షారాకు కుమారుడు కలుగునెను. షారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నీవు నవ్వితవనెను. చాలు. షారా కూడా నవ్విందట. ఈ వయసులో నాకు కుమారుడు పుట్టడం ఏంటి అని నవ్వుకుందట. మనసులో నవ్వుకుంది, కానీ దేవుడు చూశాడు. అదిగో షారా నవ్వింది అంటే ఆమె భయపడి ఏమన్నది, నేను నవ్వలేదండి అన్నాడు. సరే, అబ్రహాము నవ్వాడు, షారా నవ్వింది. కాబట్టి కొడుకుకి ఏమని పేరు పెట్టాడు దేవుడు? నవ్వు అని పేరు పెట్టాడు. అయితే అబ్రహాము నవ్వడము షారా నవ్వడమే కాదు, లోకమంతా తెలుసుకొని ఏం చేస్తుంది? షారా అంటుంది, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. ఇక్కడ నవ్వు ఏంటంటే అవిశ్వాసంతో కూడా వచ్చిన నవ్వు కాదు. ఇక్కడ షారా మాట్లాడుతుంది ఏంటంటే, మేము ఈ వయసులో పిల్లలు ఎలాగంటామని నవ్వుకున్నాం, కానీ నిజంగానే నవ్వుని దేవుడు కలగజేశాడు. మా ఏడ్పును, మా కన్నీళ్లను దేవుడు సంతోషంగా మార్చాడు. దేవుడు ఏడుపుని నవ్వుగా మార్చాడు. లోకమంతా కూడా మమ్మల్ని చూసి ఆనందిస్తుంది. ఇక్కడ నవ్వు హేళన గుర్చిన నవ్వు కాదు, ఆనందాన్ని సూచించే నవ్వు. అక్కడ రాయబడిన మాట, దేవుడు నాకు నవ్వు కలుగజేసను. ఇంత మునుపు కొంత అవిశ్వాసంతో వచ్చింది నవ్వు, కానీ ఇప్పుడు సంతోషం నుండి వచ్చిన నవ్వు ఇది. వినువారెల్లా నా విషయమై నవ్వుదురా నేను. అయ్యో, ఈ వృద్ధాప్యంలో పిల్లలేంటి అని నవ్వుకుంటారు. రెండవది, సంతోషిస్తారు కూడా. అయితే ఈ నవ్వు అనేది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైన అర్థం ఇస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను. 9వ వచనం చూడండి, 21వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట షారా చూచి, ఈ దాసుని దీని కుమారుని వెళ్ళగొట్టుము. చాలు. ఈ ఇస్సాకు కొంచెం పెద్దవాడు అవుతున్నప్పుడు ఇస్మాయిల్ ఏం చేస్తున్నాడు? ఇస్సాకుని పరిహసిస్తున్నాడంట. అంటే హేళన చేస్తూ ఉన్నాడు, అపహాస్యం చేస్తూ ఉన్నాడు. ఆ పరిహసించుట అనే మాట ఉంది చూసారా, అది కూడా ఒరిజినల్ హీబ్రూ లాంగ్వేజ్లో ఇస్సాకే. ఇస్సాకుని ఆ పేరుతో పిలుస్తూ హేళన చేస్తున్నాడు అనమాట. ఇస్మాయిల్ నవ్వుకుంటున్నాడు, ఆయన చూసి హేళన చేస్తూ ఉన్నాడు. అది షారాకు నచ్చలేదు, మనసులో బాధ అనిపించింది. ఆ పేరును బట్టి హేళన చేస్తున్నాడో, అతను చూసి నవ్వుతూ ఎలా హేళన చేస్తున్నాడో మనకు తెలియదు, కానీ ఇస్సాకు హేళన చేయబడుతున్నాడు. బాగా గమనించండి, అబ్రహాము నవ్వాడు, షారా నవ్వింది, ఇస్మాయిలు నవ్వాడు, లోకమంతా నవ్వుతుంది. కానీ షారా అంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా నవ్వుతున్నా, అవిశ్వాసం బట్టి వచ్చే నవ్వో, హేళన బట్టి వచ్చే నవ్వో ఏమైనా కానివ్వచ్చు, కానీ దేవుడు చివరికి మాత్రము నాకు నవ్వు కలగజేశాడు. ఏ రకమైన నవ్వు ఇప్పుడు ఆమె చెప్పేది? ఆనందముతో కూడిన నవ్వు. ఎప్పుడు ఏడుపు ఉండేది, ఈరోజు దేవుడు నవ్వు కలుగజేశాడు. గమనించండి, ఆయన దుఃఖమును నాట్యముగా మార్చే దేవుడు. లోకమంతా హేళన చేయొచ్చేమో, కానీ దేవుడు అదే హేళనను నీకు ఆనందంగా మార్చగలిగిన దేవుడు. అదే పదం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా స్పందిస్తారు, కానీ అదే పదాన్ని దేవుడు నీ జీవితంలో గొప్ప ఆనందంగా మార్చగలడు. సో ఇక్కడ ఇస్సాకును గురించి రాయబడిన మాటలో అందరి నవ్వులు చూసాం. ఆనందాన్ని దేవుడు చివరికి ఇస్తున్నాడు. నవ్వుల పాలవుతున్న స్థితిలో నుండి ఆనందమైన స్థితిలోనికి, ఆనందకరమైన నవ్వులోనికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. సరే, నవ్వుకోండి. ఎంతమంది నవ్వుకుంటారో నవ్వుకోండి. కొన్ని ఆటోల మీద, లారీల మీద రాస్తారు, నన్ను చూసి ఏడవకరా. ఓకే, మరి ఏం చేయాలి? నన్ను చూసి నవ్వుతున్నావేంటి అంటారు. మళ్ళీ నవ్వినా బాధే, ఏడ్చినా బాధే. సరే, లోకం నిన్ను చూసి నవ్వినా ఏడ్చినా దేవుడు మాత్రము నీకు నవ్వుని కలగజేస్తాడు. ఏ రకమైన నవ్వు? ఆనందముతో కూడిన నవ్వుని దేవుడు తప్పకుండా కలగజేస్తాడు. సేమ్ మరియా యేసు ప్రభుని కన్న తర్వాత కూడా ఆమె కూడా అదే మాట పలికింది, దేవుడు నాకు సంతోషాన్ని కలగజేసును అన్న మాట. లూకా సువార్త 1వ అధ్యాయం 48 కూడా చూడండి ఒకసారి.
నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. రైట్. ఇక్కడ మరియా యేసు ప్రభువుని కన్న తరువాత ఆమె ఆనందిస్తుంది. నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందించుచున్నాను అన్నది. రెండవది ఏంటంటే, నేను ఆనందించడమే కాదు, ఈ వార్తను విని లోకము ఆనందిస్తుంది. ఇప్పుడు 58వ వచనం చూడండి. ఆమె పొరుగు వారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. ఇప్పుడు మరియా సంతోషించింది, ఆ వార్తను విన్నవారు కూడా సంతోషించారు. ఇప్పుడు శారా మాటలు మళ్ళీ దృష్టిలో పెట్టుకొని చూడండి. దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు. సేమ్ మరియా సందర్భం ఏం కనబడింది మీకు? దేవుడు నాకు సంతోషాన్ని కలుగజేశాడు, వినువారందరూ సంతోషించెదరు. ఇప్పుడు ఇది మన జీవితానికి అన్వయించుకోండి. శారా జీవితంలో జరిగింది, మరియా జీవితంలో జరిగింది, ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు అదే చేస్తాడు. ఫస్ట్ మనకు సంతోషాన్ని ఇచ్చి, మన సంతోషాన్ని గురించి వినే మన బంధువులు, మన స్నేహితులు, మన సంఘస్థులు వాళ్ళు కూడా సంతోషించులాగున దేవుడు పరిస్థితులను మార్చగలడు. అయితే నువ్వు అనుకున్న సమయంలో కాదు. ఈ రాత్రి జరిగిపోవాలని అనుకుంటావు. కాదు. ఈ రాత్రి జరిగితే దాంట్లో అంత మజా రాదు. దేవుడు అనుకున్న సమయంలోనే అది జరగాలి. నిర్ణయ సమయంలో జరిగే కార్యాలు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి. బైబిల్ అంతట్లో మీరు ధ్యానం చేస్తే ఏది ఎప్పుడు దేవుడు ఎలా కరెక్ట్ పర్ఫెక్ట్ టైమింగ్స్లో చేయడం ద్వారా అది ఎంత గొప్ప ఉపకారం జరిగిందనేది మనం తర్వాత చూస్తాం. ఇక శారా అనుభవాలను గురించి మనం నేర్చుకున్నాం. ఆమె 7వ వచనం కూడా ఒక మాట పలికింది. శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును? అంటే శారా పిల్లలు కానీ వారికి పాలిచ్చే స్థితిలో ఉంటుంది అని అబ్రహాముతో ఎవరు చెప్పగలరు? అంటే ఇది ఇంపాసిబుల్ కదా, ఇలా చెప్పలేరు కదా ఎవరు. అసాధ్యమైన దాన్ని దేవుడు సాధ్యపరిచాడు కదా అంటుందన్నమాట. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేసుకుందో తెలుసా? శారా నవ్వినప్పుడు దేవుడు ఆ మాట అన్నాడు. శారా, నువ్వు నవ్వావు కానీ దేవునికి అసాధ్యమైనది ఏమైనా కలదా? శారాకు పిల్లలు పుడతారని ఎవరు చెప్పగలరు? ఇది ఇంపాసిబుల్ కదా. కానీ దేవుడు ఇంపాసిబుల్ని పాసిబుల్ చేశాడు. అసాధ్యమైన దాన్ని నువ్వు సాధ్యపరిచావయ్యా. నిజానికి ఎవ్వరు చెప్పలేరు ఈ మాట. అబ్రహాముకి శారాకి పిల్లలు పుడతారని ఎవరు చెప్పగలరు అంటే ఎవ్వరు చెప్పలేరు నాయన. కానీ నువ్వు వచ్చి చెప్పావు, మరుసటి ఈ సంవత్సరంలో నీకు కుమారుడు పుడతాడని. నువ్వు అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడవని శారా దేవుని ఘనపరుస్తూ ఉంది. సో ఇక్కడ శారా యొక్క స్పందన మనం చూసాం. చివరిగా ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసి, ఇప్పుడు కుమారుడు పుట్టాడు. ఇప్పుడు ఆ కుమారుని నుండి ఒక పాఠాన్ని నేర్చుకుందాం. 8వ వచనం చూడండి. 21వ అధ్యాయం 8వ వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. చాలండి. ఈ ఒక్క మాటనే మనకు ఒక పెద్ద ప్రసంగం అవుతుంది. కానీ ఈ ప్రసంగం చాలాసార్లు నేను చేశాను కాబట్టి ఈరోజు అంతగా వివరించట్లేదు. దాదాపు ఒక 50 సార్లు పైనే చేసి ఉంటాను ఇది ఒక్క వచనం మీద ప్రసంగాలు. అయినా ఈరోజు సందర్భాన్ని బట్టి మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. ఇస్సాకు పుట్టినప్పుడు గొప్ప విందు చేయలేదు. ఇస్సాకుకి సున్నతి చేసినప్పుడు గొప్ప విందు చేయించలేదు. ఇస్సాకు యొక్క ఫస్ట్ బర్త్డేకి కూడా గొప్ప విందు చేయించలేదు. ఏ రోజు గొప్ప విందు చేయించాడు అంటే ఆయన పుట్టిన దినము కన్నా, సున్నతి చేయబడి దేవునికి ప్రతిష్ఠింపబడిన దినము కన్నా, ఫస్ట్ బర్త్డే కన్నా, సెకండ్ బర్త్డే కన్నా ఏ డేని అబ్రహాం స్పెషల్ డేగా భావించాడు? అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు పాలు విడిచే దినాన్ని స్పెషల్ డేగా పరిగణించాడు. దానికి పెద్ద విందు చేయించాడట, సెలబ్రేషన్. సహజంగా మనం 21st డే చేస్తుంటారు, ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటాం. అసలు దేవుణ్ణి సంతోషపెట్టేది ఏంటంటే తెలుసా? పాలు విడిచే వయసు. అబ్రహాముకి అది గొప్ప ఇన్సిడెంట్గా దాన్ని పరిగణించాడు. తన కుమారుడు పాలు విడిచే వయసు. అది ఏ వయసు అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. 2 సంవత్సరాల 3 సంవత్సరాల ఇస్సాకు. ఆ రోజుల్లో 5 సంవత్సరాల వరకు కూడా పాలు తాగుతుండే వాళ్ళ పిల్లలు. మరి ఇస్సాకు వయసు ఎంతనో మనకు తెలియదు. కానీ ఆ సందర్భాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి మానవుడు పాలు తాగే వయసు ఒకటి ఉంటుంది. అది జీవితకాలం అంతా ఉండకూడదు. బాల్య శిశువుగా ఉన్నంత వరకు కొన్ని మంత్స్ లేదా 1-2 ఇయర్స్ అంతవరకే పాలు తాగే వయసు. ఆ తరువాత బలమైన ఆహారం తినగలిగే వయసులోనికి రావాలి.
అబ్రహాము తన కుమారుడు పాలు విడిచినప్పుడు ఎంత సంతోషించాడో, అమ్మ నా కొడుకు పెరుగుతున్నాడు, ఎదుగుతున్నాడు, ఎదుగుదల తండ్రిని ఎంత సంతోషపెట్టిందో, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీవు కూడా ఎదుగుతూ ఉండడం చూడాలన్నదే దేవుని ఆశ. నువ్వు రక్షింపబడిన నాటి నుండి ఇప్పటి వరకు ఎదుగుదల ఏమైనా కనబడుతుందా? ఇంకా పాలు తాగే వయసులోనే ఉన్నారా? పాలు తాగే వయసు అంటే అర్థం ఏంటంటే మూల పాఠాలు చెప్పే పరిస్థితిలోనే ఉన్నారా? మూల పాఠాలు అంటే చర్చికి రండి అని ఇంకా చెప్పించుకునే స్టేజ్లో ఉన్నారనుకోండి. ఏ వయసులో ఉన్నట్టు ఇప్పుడు మీరు? పాలు తాగే వయసా, బలమైన ఆహారం తినే వయసా? అమ్మ చర్చికి రండి, అయ్యా చర్చికి రండి అని మీకు ఎవరైనా చెప్పాల్సి వస్తుంది అని అంటే అర్థం ఏంటి? మీరు పాలు తాగే వయసులో ఉన్నారా, బలమైన ఆహారం తినే వయసులో ఉన్నారా? ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఊహించుకోండి ఇక మీరు ఏ వయసులో ఉన్నారు. సమయానికి రండి అయ్యా చర్చ్కి, ప్రార్థనా కూటాలకు కొంచెం సమయానికి రండి అని చెప్తున్నారు అనుకోండి. మీకు ఎవరైనా మీరు పాలు తాగే వయసులో ఉన్నారా, బలమైన ఆహారం తినే వయసులో ఉన్నారా? చర్చికి టైంకి రండి అనే మాట ఎవరికి చెప్తామంటే కొత్తగా వచ్చేవాళ్ళు, వాళ్ళకి టైం తెలియదు, ఈ సమయానికి రావాలని వాళ్ళకి తెలియదు, ఎప్పుడో ఆరాధన సమయానికి ముగింపే సమయానికి వచ్చేస్తున్నాం అనుకున్న వారికి కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్తాం. కానీ ఎదుగుతున్న స్థితిలో ఉన్న వారికి మళ్ళీ ఏబిసిడీలు చెప్పే పరిస్థితి రావద్దు. మూడవది, ప్రార్థన చేసుకోండి అయ్యా రోజు అని ఎవరైనా మనకు చెప్తున్నారనుకోండి, అర్థం ఏంటి? ఇంకా ప్రార్థన చేసుకోండి అని చెప్పించుకునే స్థితిలో ఉన్నామంటే పాలు తాగే వయసు అన్నమాట. రోజు బైబిల్ చదవండి సార్ అని మనం చెప్తున్నాం అనుకోండి, రోజు బైబిల్ చదవండి అనేది మూలపాఠం, ఏబిసిడి అది. ఎంతమంది రోజు బైబిల్ చదువుతున్నారు? చూడొచ్చా మీ చేతులు? రోజు ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? కొన్ని చేతులు కనబడలేదు. ఓకే, బైబిల్ చదవండి, రోజు బైబిల్ చదవండి. ఇప్పుడు మీకు ఏం పెట్టాను నేను? ఇది పాల బలమైన ఆహారమా? రోజు బైబిల్ చదవండి అని చెప్తున్నానంటే, చెప్పించుకుంటున్నారంటే ఏ స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు మీరు? మీరు ఏ రోజైతే పాలు విడిచే వయసు వస్తుందో అప్పుడు నేను కూడా సంతోషిస్తాను. పాలు విడిచే వయసు అంటే ఇప్పుడు నేను చెప్పిన అన్నీ మీరు ఆల్రెడీ పాటిస్తున్నట్లయితే, ఏ ఆదివారం చర్చ్ మిస్ కాకుండా సమయానికి దేవుని సన్నిధికి రావడం, ప్రతిరోజు ప్రార్థించడం, ప్రతిరోజు బైబిల్ చదవడం, ఇవన్నీ బేసిక్స్. ఇవి ఒక క్రైస్తవుడు అని పిలువబడుతున్న వ్యక్తి తప్పనిసరిగా చేయాల్సినవి. ఊపిరి పీల్చుకున్నంతగా శ్వాస ఎలా పీల్చుకుంటున్నావు తప్పని పరిస్థితుల్లో బ్రతకడానికి శ్వాస ఎంత అవసరమో నువ్వు ఒక క్రైస్తవుడిగా జీవించడానికి బేసిక్స్ ఇవి. బైబిల్ చదవడం, ప్రార్థించడం, దేవుని సన్నిధికి రావడం, ఇవన్నీ మూలపాఠాలు. ఇవి మరలా మీకు ఒకరు చెప్పవలసి వస్తుందంటే పాలు తాగే వయసులోనే ఉన్నారన్నమాట. మీరు ఎప్పుడు ఎదుగుతారో, ఎప్పుడు పెరుగుతారో, ఆ బాల్య వయసు నుండి ఆ మూల పాఠాలను విడిచిపెట్టి కొంచెం బలమైన ఆహారం తీసుకునే వయసుకు వస్తారో దేవుడు ఆనందిస్తాడు. నేను అనుకుంటున్నాను పరలోకమందు గొప్ప విందు జరుగుతుందేమో. ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు దేవుడు సంతోషిస్తాడు, రక్షింపబడ్డప్పుడు. అలాగే ఆ రక్షణలో మనం ఎదుగుతున్నప్పుడు కూడా పరలోకమందున తండ్రి ఆనందిస్తాడు. ఇక్కడున్న తల్లిదండ్రులకు అనుభవాలు ఖచ్చితంగా ఉంటాయి. బిడ్డ పుట్టాడు, 5 నెలల వరకు చూస్తూ ఉంటారు, వాడిని నవ్వించడానికి ప్రయత్నం చేస్తుంటారు, మనం ఏదో సౌండ్ చేస్తూ ఉంటాం, వాడు మనం చూసేటట్టు చేస్తూ ఉంటాం. 4వ నెల 5వ నెల దగ్గర పడుతున్నప్పుడు వాడు రిటర్న్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. మనం నవ్వుతుంటే వాడు కూడా నవ్వడం. అబ్బా ఎంత ఆనందమో, మావాడు నవ్వేస్తున్నాడు. వాడికి ఏం అర్థమైందో తెలియదు, మన భాష తెలియదు, మనం చెప్పేది ఏంటో తెలియదు, కానీ వాడు కొంచెం స్మైల్ ఇవ్వగానే రెస్పాండ్ అవుతున్నప్పుడు, ఇన్ని రోజులు మనం ఎంత పిలిచినా ఏం చేసినా వాడు ఏం రెస్పాండ్ కాడు. వయసు పెరుగుతున్నప్పుడు వాళ్ళు స్పందిస్తుంటే, తిరిగి నవ్వుతుంటే, అబ్బా మా అబ్బాయి ఎదుగుతున్నాడండి అని ఎంత ఆనందిస్తారు. సరే 5వ నెల 6వ నెల అయిపోతుంది, వాడు మెల్లగా బోర్లో పడతాడు. చూసినప్పుడు తల్లిదండ్రులకు ఏమనిపిస్తుంది? అబ్బో మావాడు బోర్లో పడ్డాడు, ఊరంతా చెప్పుకుంటారు. అంటే అందరూ బోర్లో పడతారు ఎట్లయినా ఏదో ఒక రోజు, కానీ ఆ ఆనందాన్ని తట్టుకోలేక అదిగో మావాడు బోర్లో పడ్డాడు అంటే ఇప్పుడే ఎదుగుతున్నాడు. సరే బోర్లో పడ్డాడు, మెల్లమెల్ల ప్రాకుతున్నాడు అనుకోండి, అది కూడా ఒక సంతోషమే. ప్రాకుతూ మెల్లగా అది పట్టుకొని ఇది పట్టుకొని లేచి నడిచి, ఏం పట్టుకోకుండా 2 అడుగులు వేసేసరికి ఇక తల్లిదండ్రుల ఆనందం ఇంతంత కాదు. ఓ మావాడు నడిచేస్తున్నాడు. ఎందుకంత ఆనందం? అదే వాడికి 5 సంవత్సరాలైంది, 10 సంవత్సరాలైంది, ఇంకా పాలే తాగుతున్నాడు, లేచి నడవట్లేదు అనుకోండి, తల్లిదండ్రులకు ఏమనిపిస్తుంది?
అదే ఆనందం ఉంటుందా? 10 సంవత్సరాలు వచ్చాయండి మా అబ్బాయికి, ఇంకా లేచి నడవట్లేదు. 10 సంవత్సరాలు వచ్చాయి, ఇంకా వాడు పాలే తాగుతున్నాడు, ఆహారం తినలేకపోతున్నాడు. ఈ మాట తల్లిదండ్రులను వేధించేస్తుంది, బాధ కలుగజేస్తుంది. ఒకసారి ఇలాగే ఒక ప్రాంతానికి వెళ్తే ఒక చిన్న బిడ్డను తీసుకొని వచ్చారు తల్లిదండ్రులు. అయ్యా మా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి అని చెప్పారు. ఏడుస్తూనే ఉన్నారు ఇద్దరు. ఏంటమ్మా జబ్బేంటి, ఎందుకు ఏడుస్తున్నారు? పరిస్థితి చూస్తే ఆరోగ్యంగానే కనబడుతున్నాడు బిడ్డ, ఏం జబ్బున్నట్టు అనిపించట్లేదు, ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే, చాలా చిన్న బిడ్డ, మంత్స్ బేబీ లాగా తీసుకొచ్చారు. ఎందుకు ఏడుస్తున్నారు అంతగా, ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి అని అంటే, ఆ బిడ్డకి 14 సంవత్సరాల వయసు, బాడీలో గ్రోత్ లేదు, ఎదుగుదల లేదు. 14 సంవత్సరాలు కానీ ఒక సంవత్సరం బిడ్డను తీసుకొచ్చినట్టుగా చేతిలో ఎత్తుకొని తీసుకొని వచ్చారు. ఏంటంటే ఎదుగుదల లేదు. అది తల్లిదండ్రులు ఎంతో బాధకు గురి చేసింది. వయసును బట్టి ఎదుగుదల కావాలి, కాలమును బట్టి ఎదగాలి. యేసు ప్రభువుని గురించి మాట రాయబడింది బైబిల్లో. కొన్ని స్పెషల్గా దేవుడు రికార్డ్ చేయించాడు. సమూయేలు ప్రవక్తను గురించి కానీ యేసు ప్రభుని గురించి కానీ. ఆ మాటలు ఒకసారి చూడండి. అసలు ఎందుకు ఇవి కూడా దేవుడు ఎందుకు మెన్షన్ చేయాలా అంటే, అవి ఎంత ఇంపార్టెంటో దేవుని దృష్టిలో మనకు అర్థమవుతుంది. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచుండెను. అది స్పెషల్గా దేవుడు రికార్డ్ చేయించాడు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఇంకనూ ఎదుగుచు దేంట్లో వర్ధిల్లుతున్నాడు? యెహోవా దయయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఎదుగుదల అనేది దేవుడు ఆ రికార్డ్ చేయించాడు. ఇదే మాట యేసు ప్రభుని గురించి కూడా చెప్పబడింది. లూకా సువార్త 1వ అధ్యాయం 80వ వచనం. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇజ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను. చాలండి. శిశువు ఎదిగి, ఇది స్పెషల్గా చెప్పాలా, ప్రతి శిశువు ఎదుగుతుంది కదండి. యేసు ప్రభువుని గురించి చెప్తున్నాడు ఇక్కడ. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇజ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను. అదే 2వ అధ్యాయము 40వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వచనం. బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. ఎదుగుచుండెను అనే మాట ఎందుకు చరిత్రలో వ్రాయబడాల్సి వచ్చింది? మళ్ళా 52వ వచనం చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సుయందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. చాలా. దేవునికి వర్ధిల్లడం అంటే ఎంత ఇష్టమో. నువ్వు ఇంకా పసిపిల్లోళ్ళలాగా పాలు తాగుతూనే జీవితకాలం అంతా గడపడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. నువ్వు లేచి నడుస్తూ పరిగెత్తుతూ బలమైన ఆహారం తీసుకుంటూ మాటిమాటికి కింద పడిపోయే పరిస్థితుల్లో నువ్వు ఉండడం దేవునికి ఇష్టం లేదు. సరే, ఒక వయసు ఉంటుంది, పాలు తాగే వయసు ఉంటుంది, అది పట్టుకొని ఇది పట్టుకొని నిలబడడానికి ప్రయత్నం చేసి 100 సార్లు కింద పడే వయసు ఉంటుంది. కానీ జీవితకాలం అంతా అలా ఉండిపోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు ఎదగాలి. దయచేసి గమనించండి. నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇంకా మూల పాఠాలు చెప్పాల్సి వస్తుంది కొంతమందికి. రక్షింపబడి 10 సంవత్సరాలు అయింది, ఇంకా ప్రతిరోజు బైబిల్ చదివే అలవాటు చాలామందికి లేదు. నువ్వు ఎదుగుతుంటే దేవుడు పరలోకమందు గొప్ప విందు చేస్తూ ఉంటాడు. తన పరలోక దూతలతో ఆనందిస్తూ ఉంటాడు. ఇదిగో నా బిడ్డ ఎదిగాడు, ఇదిగో నా బిడ్డ పాలు విడిచే వయసు వచ్చేసింది, ఇప్పుడు బలమైన ఆహారం తీసుకునే వయసు వచ్చింది. నేను చెప్తున్నాను, బైబిల్ అంతా కూడా కొన్ని లేఖనాలు పాలతో పోల్చబడ్డాయి. వాక్యం అనే పాల చేత అనే మాట రాయబడింది. ఒకసారి పేతురు పత్రిక చూడండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వను, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. నిర్మలమైన వాక్యమును పాల వలన అంటే వాక్యం దేంతో పోల్చబడింది? మీరు అప్పుడే పుట్టిన శిశువు అయితే నిర్మలమైన వాక్యమును పాల చేత మీరు పోషింపబడాలి. అంటే వాక్యము పాలతో పోల్చబడింది. అయితే బైబిల్లో ఉన్న ప్రతి లేఖనము పాలు కాదండి. కొత్తగా రక్షింపబడిన వారికి ఈ లేఖనాలు కొన్ని బేసిక్స్ ఏవైతున్నాయో అవి పాలతో పోల్చబడ్డాయి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక సత్యాన్ని మనకు నేర్పిస్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక
5వ అధ్యాయం 11వ వచనం నుండి చూడండి. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతివాక్య విషయములో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. చాలా ఇక్కడ పౌలు ఆహారాన్ని 2 విధాలుగా పోలుస్తూ ఉన్నాడు. పాలు, రెండవది బలమైన ఆహారం. ఇప్పుడు మనము పాలు తాగే వయసులో ఉన్నామా, బలమైన ఆహారం తీసుకునే వయసులో ఉన్నామా? ఎవరికి వారమే స్వపరీక్ష చేసుకోవాలి. కాలమును బట్టి చూస్తే మీరు ఎక్కడ ఉండాలి? రక్షింపబడి 5 ఏళ్ళు అయిపోయిందండి, రక్షింపబడి 5 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ కాలమును బట్టి చూస్తే మీరు ఎక్కడ ఉండాలి? నలుగురికి బోధ చేసే వయసులో ఉండాలి మీరు. కొత్తగా ఇప్పుడు ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళని కూర్చోబెట్టి మీరు వాళ్ళకి పాలు తాగించే వయసులో ఉండాలి. మీరు గమనించండి, పిల్లలు, ఆడపిల్లలు మీరు గమనిస్తే ఒక 10 సంవత్సరాల్లో పిల్లలు చూడండి, వాళ్ళకి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. దగ్గర తీసుకొని వీళ్ళు పాల బాటిల్ ఇచ్చి వాళ్ళు తాగిపించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఒక తల్లి చేసే ప్రయత్నాలన్నీ చిన్నపిల్లలు, కొంచెం ఎదిగిన పిల్లలు మరీ చిన్న పిల్లలకు చేయాలని ట్రై చేస్తుంటారు. ఆ చిన్న బిడ్డను ఎత్తుకోవాలని, ఏడుస్తుంటే ఆడిపించాలని. అంటే మీరు కాలమును బట్టి చూస్తే కనీసం ఒక 10 సంవత్సరాల వయసు రాగానే పసిపిల్లల్ని శ్రద్ధ తీసుకునే స్టేజ్ వచ్చేసేయాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. కాలమును బట్టి చూస్తే మీరు బోధకుల వలె ఉండాలి. మీరు ఇంకొకరికి ఉపచారం చేసే వాళ్ళై ఉండాలి, ఇంకొకరిని దేవుని మార్గంలో నడిపించే వాళ్ళై ఉండాలి. కానీ ఇప్పుడు ఎక్కడున్నారు మరి? దేవోక్తులలో ఒకడు మరలా మీకు మూల పాఠములు బోధింపవలసి వచ్చును. అంటే మీకే పాల బాటిల్ పెట్టాల్సి వస్తుంది. మీరు ఇంకొకరికి పాల బాటిల్ పెట్టడం కాదు, మీకే పాల బాటిల్ తాగించాల్సి వస్తుంది అంటున్నాడు పౌలు. ఇతరులకు బోధించవలసిన మీకే ఇంకొకరు బోధించాల్సి వస్తుంది. అది కూడా ఏం బోధ చేయాలి? మీకు ABCDలు చెప్పాల్సి వస్తుంది. ఇంకెప్పుడు ఎదుగుతారు అంటున్నాడు అన్నమాట. 11వ వచనంలో ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి. పౌలు హృదయంలో చాలా విషయాలు ఉన్నాయండి, చాలా మర్మాలు ఉన్నాయి. ఎందుకంటే పౌలుకు దొరికిన మర్మాలు, ప్రత్యక్షతలు సామాన్యమైనవి కాదు. పౌలే అంటాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషమైనవి. ఎవ్వరికి దొరకని ప్రత్యక్షతలన్నీ పౌలుకు దొరికాయి. కానీ దొరికినవన్నీ తీసుకొచ్చి ఎవరికి చెప్పుదామా అని ఎదురు చూస్తున్నాడు. మంచి స్పెషల్ ఫుడ్ వండుకొని వచ్చాడు, అద్భుతమైన బలమైన ఆహారం, మంచి మాంసాహారం తీసుకొని వచ్చాడు. ఎవరికి పెడదామని చూస్తుంటే అందరు పిల్లలు ఓయ్ ఓయ్ అనుకుంటూ కూర్చున్నారు పాల బాటిల్ పెట్టుకొని. బాధపడ్డాడట పౌలు. వీళ్ళ కోసం నేను ఎన్నో సంగతులు చెప్పుదామని తీసుకొని వచ్చాను, కానీ ఇక్కడ అంతా పాల బాటిల్ బ్యాచే. అసలు ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు. అది కొంత అర్థమైంది నాకేంటంటే, నేను కూడా చాలాసార్లు కొన్ని లోతైన సత్యాలు తెలుసుకునే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. నేను చెప్తున్నా, ఇంకా సంఘానికి కూడా కొన్ని విషయాలు చెప్పలేదు. నేను చెప్తే తట్టుకోలేరు. చాలా విషయాలు తెలుసుకొని లోపలనే ఆనందిస్తారు. ఇది ఎవరికి చెప్పుదామా అని మనసులో అనిపిస్తూ ఉంటుంది. కానీ చెప్తే జీర్ణించుకోలేరు కదా మరి వీళ్ళు. ఇప్పుడు ఆదాము పక్కటెముక గురించి చెప్తేనే పెద్ద పెద్ద పాస్టర్లే జీర్ణించుకోలేదు. అఫ్కోర్స్ అదేంటో అని చెప్పి మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఆదికాండం 2వ అధ్యాయంలో అయిపోయింది ఆ స్టోరీ. ఓకే, ఆదాము పక్కటెముక కథ ఎంతమందికి గుర్తుంది? చాలామందికి తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదాము పక్కటెముక రహస్యాన్ని ఒకసారి ఫస్ట్ సర్వీస్లో చెప్పలేదు, సెకండ్ సర్వీస్లో చెప్పినట్టున్నాను. పోనీ హవ్వను శోధించిన సర్పము కథ, దూతలు ఎలా ఉంటారు అని చెప్పాను. అదే కొంతమంది జీర్ణించుకోలేదు. కొద్ది రోజుల దాకా ఇదేంటన్నా, ఇన్ని రోజులు మాకున్న పిక్చర్ వేరు, ఇప్పుడున్న పిక్చర్ వేరు. అసలు కొద్ది రోజులు ఎవరు జీర్ణించుకోలేదు దాన్ని. అప్పుడు అర్థమైపోయింది, అనవసరంగా పాలు తాగే వాళ్ళకి మనం బలమైన ఆహారం పెట్టడం తగదు. ఒక పెద్ద ఆయన అన్నాడు, బాబు ఇవి జీర్ణించుకోగలిగిన వాళ్ళకే చెప్పు,
అనవసరంగా ఏదో నీకు తెలిసిపోయింది కదా అని చెప్పేసి అందరికీ ప్రకటిస్తే దానివల్ల ఉపయోగం ఏమి లేదన్నాడు. అది కూడా కరెక్టే. ఏ వయసులో ఉన్న వారికి ఏ ఆహారము అది జ్ఞానంతో వాళ్ళకు వడ్డించాలి. పౌలు అంటున్నాడు, మీకు పాలు తాగే వయసులో ఉన్నారు కాబట్టి బలమైన ఆహారం మీకు పెట్టలేను. చాలా సంగతులు ఉన్నవి కానీ వినుటకు మీరు మందమతులు అయి ఉన్నారు కనుక, వినే స్టేజ్లో మీరు లేరు కనుక మీకు చెప్పట్లేదు అంట. అసలు ఎన్ని మిస్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు పౌలు చెప్పాల్సినవి. ఒకవేళ ఈ హెబ్రీ పత్రిక రాస్తున్నప్పుడే ఆ విశ్వాసులు ఎదిగిన వాళ్ళై ఉంటే ఆ సెంటెన్స్ దగ్గర ఇప్పుడు పౌలు ఏం రాసేవాడో చెప్పండి. ఏమేమి చెప్పాలనుకున్నా అన్నీ రాసేసేవాడు. ఎన్ని మిస్ అయిపోయాం మనం. వినుటకు వారు మందులు అయినందున, పాలు తాగే వయసులో ఉన్నందున ఎన్నో సంగతులు చెప్పుదాం అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను అంటున్నాడు పౌలు. అలా ఎన్నోసార్లు ఆగిపోయిన సందర్భాలు నా జీవితంలో కూడా ఉన్నాయి. ఎన్నో లోతైన సత్యాలు తీరా ఇక్కడికి వస్తే వీళ్ళు రోజు బైబిలే చదవట్లేదు. వీళ్ళకి ఎన్ని సత్యాలు ఎందుకు? దేవుని మీద ప్రేమనే లేదు. ఈ లోతైన మర్మాలు సత్యాలు నేర్చుకుని ఏం చేస్తారు వీళ్ళు? యేసు మొదటి రాకడనే ఇంకా అర్థం కాలేదు, రెండవ రాకడ గురించి ఏం చెప్పాలి? ఇలా ఎన్నో సందర్భాలలో నా ప్రసంగాలు అప్పుడప్పుడే మార్చుకొని మళ్ళీ బేసిక్ లెవెల్కి వెళ్ళిపోయి వాళ్ళ స్థాయికి వెళ్ళిపోయి పాలు తాగించి రావాల్సి వచ్చేది ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి కూడా. ఎస్, దేవుడు ఎంత బాధపడుతున్నాడో ఈ పరిశుద్ధ గ్రంథం నేను చెప్తున్నాను, యథార్థంగా చెప్తున్నాను. మనం ఇంకా కనీసం 1% కూడా ఇందులో ఉన్న సత్యాలు నేర్చుకోలేదు. ఇప్పటికీ క్రైస్తవ సమాజము 1% కూడా ఈ బైబిల్లో ఉన్న లోతుని తెలుసుకోలేదు. ఇంకా మూల పాఠాల దగ్గరనే ఉంది క్రైస్తవ సమాజం. దేవుని జ్ఞానము, అమోఘమైన జ్ఞానము, బలమైన ఆహారము ఈ బైబిల్లో ఉంది. జీవితకాలం అంతా ధ్యానించినా సరిపోదు, 24 గంటలు కూర్చొని పరిశోధన చేసినా సరిపోనన్ని సత్యాలు ఇందులో ఉన్నాయి. అసలు హృదయం ఆనందంతో తట్టుకోలేకపోతుంటుంది అవి తెలుసుకుంటున్నప్పుడు, ఆ సత్యాలు తెలుసుకున్నప్పుడు ఎంత గొప్ప అమోఘమైన జ్ఞానం దేవునిది అని. ఇవన్నీ నాకు ఆలోచన చేస్తున్నప్పుడు అనిపిస్తుంది, అరే ఇవన్నీ మన లోకం ఎప్పుడు తెలుసుకుంటుంది? ఇవన్నీ తెలుసుకోవడానికి రాశాడా దేవుడు? మర్మంగా ఉండిపోవడానికి రాశాడా? ఏసే రాకడ వరకు బైబిల్లోనున్న ఈ సత్యాలు, లోతైన విషయాలు మర్మంగానే ఉండిపోవాలనుకున్నాడా దేవుడు? సంఘానికి వాటిని బయలుపరచాలనుకున్నాడా? సంఘ క్షమాభివృద్ధి కొరకే కదా దేవుడు ఇచ్చింది. మరి ఎప్పుడు నేర్చుకుంటుంది సంఘం? మంచి స్పెషల్ ఫుడ్ వండి పెట్టాం కానీ ఆ జీర్ణించుకునే స్టేజ్లో కెపాసిటీస్ వీళ్ళకి లేవు. ఈరోజు దేవుడు ఏమనుకుంటున్నాడు మన జీవితాలను చూసి? ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో లోతైన సత్యాలు దేవుడు అలా తీసుకొని వచ్చి అని చెప్పేసి వెనుకకు తీసుకొని వెళ్ళిపోతున్నాడేమో. ఒకసారి నీ ఆత్మీయ స్థితిని జ్ఞాపకం చేసుకో. ఈరోజు నువ్వు ఏ స్టేజ్లో ఉండాలి, ఏ స్టేజ్లో ఉన్నావు? ఇంకా బలహీనతలు, ఇంకా కింద పడిపోవడమే, అది పట్టుకొని ఇది పట్టుకొని జారిపోయి కింద పడుతున్నావు. లేచి నిలబడి పరిగెత్తాల్సిన వయసు ఇది. పడిపోతున్న వాళ్ళని చేయబట్టుకొని నిలబెట్టాల్సిన వయసు ఇది. నిన్నే ఇంకా నా ఇద్దరు పట్టుకోవాల్సి వస్తుంది ఈరోజు. అలా చేయకండి బ్రదర్, అలా చేయకండి సిస్టర్ అని ఇంకొకరిని హెచ్చరించాల్సి వస్తుంది. ఇంకా పసిపిల్లల్లాగానే ప్రవర్తిస్తున్నారు. కుటుంబాలలో సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, ఇంకా జీవితంలో నిజమైన దేవునితో సహవాసం లేదు. ఎవరో ఒకరు వచ్చి మనం చెప్పి ప్రోత్సహించి, ఇంకా మోటివేషన్ కావాలా మీకు? మోటివేషన్ ఎవరికి అవసరం తెలుసా? నేను అంటున్నాను, పసిపిల్లలకు అవసరం, ఎదిగిన వారికి అవసరం లేదు. ఎదిగిన వాళ్ళు తమను తామే మోటివేట్ చేసుకుంటారు. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ఇంకెవరు రారు మోటివేట్ చేయడానికి. ఎదిగిన వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళే మోటివేట్ చేసుకుంటారు. పౌలుకి మోటివేషన్ ఎవరు చెప్పండి? పౌలా, ఏం భయపడకు నాయనా, కష్టాలంటూ మనిషికి రాకపోతే ఎవరికి వస్తాయి? ఏం భయపడకు, ఇప్పుడు కాకపోతే దేవుడు నీకు గొప్ప మహిమని ఇస్తాడు, గొప్ప ఆనందాన్ని ఇస్తాడు, ఏం భయపడకు అని పౌలు దగ్గరకు వచ్చి ఓదార్చిన వాళ్ళు ఎవరండి? చాలామంది ఏడు మొఖాలు పెడతారు, నన్ను ఓదార్చే వాళ్ళు లేరు, నన్ను ప్రోత్సహించే వాళ్ళు లేరు. నువ్వు ఇంకా పసిపిల్లవాడివి కదా ఆ మాటలు అంటున్నావు. నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు కావాలి సార్ అంటాడు. ఓహో, ఇంకా వీడు పసిపిల్లవాడని నాకు అర్థమవుతుంది. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు సార్ అంటే, ఇంకా పసిపిల్లవు అయితే పట్టించుకుంటారు. మరి అంటే నన్ను ఎవరు ఇంకా పట్టించుకోవట్లేదు అనే ఫీలింగ్లో ఉన్నారంటే మీరు పసిపిల్లలు అని అర్థం. ఎదిగిన వారు ఎవరైనా అనుకుంటారా? ఆకలేస్తున్నానా కానీ ఈరోజు పిల్లలు వెళ్ళిపోయి అన్నం పెట్టేసుకుంటూ తింటారు. అరే మా అమ్మ నన్ను పట్టించుకోవట్లేదు అని ఏడుస్తారా? పసిపిల్లలు అయితే ఏడుస్తూ ఉంటారు. అమ్మ ఏది అమ్మ వచ్చి పట్టించుకో, నా అంతా నేను చేయలేని పని. విశ్వాసులు వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి ఏ స్థాయిలో ఉన్నారో అర్థమైపోతుంది. మా పాస్టర్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా సంఘస్థులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అంటే ఓహో వీళ్ళు పసిపిల్లలు కదా అని నాకు తెలిసిపోతుంది. ఓహో వీళ్ళని పసిపిల్లల్లాగానే డీల్ చేయాలి. మీరు ఎదిగిన వారైతే పసిపిల్లలు ఎవరున్నారో చూస్తారు, నేనేం చేయగలను వాళ్ళ కోసం.
అరే వీళ్ళు దేవుని దూరం అవుతున్నారు, వీళ్ళకి నేనేం చేయగలను అలా ఆలోచిస్తారు. మీరు ఒకరి చేత ప్రోత్సహించబడాలని ఎదురు చూడరు. ఎవరిని నేను ప్రోత్సహించాలబ్బా, ఎవరు బలహీనపడుతున్నారు, ఎవరిని నేను ఎంకరేజ్ చేయాలని చూస్తారు. మీరు ఇంకొకరు సేవ చేయాలని చూస్తారే కానీ ఇంకొకరితో సేవ చేయించుకోవాలన్న ఆలోచన మీకు రాదు. ఇప్పుడు ఆలోచించండి, మీరు ఎదిగే స్టేజ్లో ఉన్నారు, ఎదిగిన స్టేజ్లో ఉన్నారా, ఇంకా పసిపిల్లల్లాగా బిహేవ్ చేస్తున్నారా? మిమ్మల్ని ఒకరు కేర్ తీసుకోవాలా, మీరు ఇంకొకరిని కేర్ తీసుకునే స్టేజ్కి వచ్చారా? ఇలా చేయకండి అలా చేయండి అని ఇంకొకరితో చెప్పించుకునే స్టేజ్లో ఉన్నారా, ఇంకొకరికి చెప్పే స్టేజ్లో ఉన్నారా? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులా ఉండాలి, కానీ ఒకడు మీకు మూల పాఠాలు బోధించవలసి వచ్చింది. బలమైన ఆహారము ఎదిగిన వారికే తగును. నేను చెప్తున్నాను, బైబిల్లో లోతైన సత్యాలు ఉన్నాయి. అవి దేవుడు మనకు ఎప్పుడు తెలియజేస్తాడనంటే, మీరు అడగొచ్చు, పాస్టర్ గారు ఇప్పుడు చెప్పండి సార్ వింటాం అని అనొచ్చు. మీరు అయిపోయినాక చెప్తారు మీరు నాకు, పాస్టర్ గారు మేము రెడీ, మాకు చెప్పండి. దేవుడే ఆ నిర్ణయ సమయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మీరు ఎదిగారని దేవునికి తెలిస్తే తప్పకుండా దేవుడు ప్రపంచంలో ఎవరికి తెలియని విషయాలు మీకు తెలియజేస్తాడు. ఆయనకి ఎదిగిన వాళ్ళు కావాలి. బలమైన ఆహారం ఆయన ఏం చేసుకుంటాడు? ఆయన దగ్గర పెట్టుకోవడానిక, మనకి ఇవ్వడానికే కదా. ఎప్పుడు ఇస్తాడు? ఆయనకు అర్థం కావాలి నువ్వు ఎదిగినట్టు. నువ్వు పాలు విడిచే వయసు వచ్చినట్టు ఆయనకు తెలియాలి. తండ్రికి తెలిసింది ఇస్సాకు పాలు విడిచే వయసు వచ్చిందని, గొప్ప విందు చేశాడు. ఈరోజు నువ్వు పాలు విడిచే వయసు వచ్చినప్పుడు దేవుడు గొప్ప విందు చేస్తాడు. ఆ గొప్ప విందులో ఆయన పెట్టే ఆహారం బలమైన ఆహారం. దేవుడు విందు చేస్తే ఎట్లుంటుందో ఊహించండి ఒకసారి. సార్ మా ఊళ్ళో మినిస్టర్ గారు ఒక విందు చేశారు సార్, ఎంత అసలు అమోఘమైన విందు అని గొప్ప వాళ్ళు ఎవరైనా విందు చేస్తే గొప్పగా చెప్పుకుంటారు. నేను అంటున్నాను, దేవుడు విందు చేస్తే ఎలా ఉంటుంది? నా బిడ్డ ఎదిగాడు, నా బిడ్డ ఈరోజు నా కోసం రోషంగా నిలబడ్డాడు, నా బిడ్డ నా ప్రతిబింబముగా, నా ప్రతినిధిగా ఈ లోకంలో నిలబడ్డాడు, నా సాక్షిగా నిలబడ్డాడని దేవుడు మనం చూసి ఆనందించి ఆయన విందు చేస్తే ఏ లెవెల్లో ఉంటుందో ఒకసారి ఊహించండి. దేవుడికి నీ ఎదుగుదల కావాలి. దయచేసి ఎదగడం అనేది ఆటోమేటిక్ కాదు. ఈ శరీరం ఆటోమేటిక్ ఎదుగుతుంది, కానీ ఆధ్యాత్మిక జీవితము ఆటోమేటిక్ ఎదగదు. ఎదగడానికి నువ్వు ప్రయాసపడాలా. ఈ శరీరానికి నువ్వేం ఎక్స్ట్రా చేయాల్సి, బ్రతుకుంటే చాలా ఎదుగుతూనే ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటే ఎదుగుతూనే ఉంటుంది. కానీ ఆత్మీయ జీవితానికి నువ్వేం పట్టించుకోకపోతే దానంతట అది ఎదగదు. గ్రోత్ ఈజ్ నాట్ ఆటోమేటిక్. స్పిరిచువల్ గ్రోత్ ఈజ్ నాట్ ఆటోమేటిక్. అలా చర్చకు వస్తున్నాను ఆటోమేటిక్ ఎదుగుతాం అనుకోకండి. ఎదగడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. బలమైన ఆహారం తీసుకునే వయసులోనికి నువ్వు రావాలి. దేవుని దయందును, మనుషుల దయందును, దేవుని జ్ఞానమందును, వయస్సునందును నువ్వు ఎదగాలి, ఎదగాలి, ఎదగాలి. బైబిల్ అంతా కూడా ఎదుగుదల గురించి చెప్పబడింది. ఒక మాట కొలస్సీ పత్రికలో కూడా రాయబడిన మాట చూడండి. ఎదుగుదలను ఇచ్చేవాడు కూడా ఆయన్నే ఆశ్రయించాలి ఎదగాలంటే కూడా. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. అతి వినాశక్తుడినై దేవదూత ఆరాధన ఎందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గుర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరకు ఒప్పొంగుచు శిరస్సును హత్తుకుని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వశరీరములు కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదే దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. సర్వ శరీరం అంటే సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. శిరస్సు యేసయ్య. శిరస్సుతో అంటుకట్టబడిన సంఘము ఏం చేయబడుతుంది? దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. ఎవరైతే శిరస్సుతో కనెక్ట్ అయి ఉన్నారో ఆటోమేటిక్గా వాళ్ళ లోపల గ్రోత్ ఉంటుందట. గమనించండి, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే క్రీస్తుతో అంటుకట్టబడడానికి నువ్వు నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఎప్పుడైతే శిరస్సుతో నువ్వు అంటుకట్టబడి ఉన్నావో నీకు అభివృద్ధి అనేది కలుగుతుంది. దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. ఈ శరీరం అభివృద్ధి చెందాలంటే క్రీస్తుతో కనెక్ట్ అయి ఉండాలి, దేవుని వాక్యంతో కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడు నీలో అభివృద్ధి అనేది జరుగుతుంది. సో దయచేసి గమనించండి, అబ్రహాము ఇస్సాకును బట్టి ఆనందించినట్లుగా దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి ఆనందించాలంటే ఏదో ఒకరోజు పాలు విడిచే వయసు మనలో కూడా రావాలి. ఇంకా మూల పాఠాలు పట్టుకొని కూర్చునే వయసు కాదు. ఒక్కొక్కరు ఇక్కడ 20 ఏళ్ళు 30 ఏళ్ళు రక్షింపబడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏ స్టేజ్లో ఉన్నారు? నలుగురికి దేవుని వాక్యం చెప్పగలరా? సువార్త ఎంతమందికి చెప్పారు? ఒక అర్థం కాని వ్యక్తికి సువార్తను గురించి అర్థమయ్యేటట్టు చెప్పగలరా? బైబిల్లో ఏదైనా ప్రశ్న ఎదురైతే కొన్ని ప్రశ్నలకైనా జవాబు చెప్పగలరా? దేవుని వాక్యంతో మీకు ఎలాంటి పరిచయం ఉంది? ప్రార్థన అనుభవం ఎలా ఉంది? అసలు యేసును గురించి ఎంతవరకు తెలుసుకున్నారు?
ఒకసారి ఆలోచించండి, ఏ స్టేజ్లో ఉన్నాం మనం. ఇంకా పాలు తాగే వయసులో ఉంటే ఈరోజు మారు మనసు పొందుదాం. ఎదుగుదల దేవునికి ఆనందాన్ని ఇస్తుంది అని అంటే, ఎదగకపోతే దేవునికి బాధను కలగజేస్తున్న సత్యాన్ని గ్రహించండి. దేవుణ్ణి బాధ పెట్టువారే ఎక్కువ మంది, కానీ దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళు లేరు. సో ఈరోజు మనకు నవ్వును కలగజేసి మనకు ఆనందాన్ని ఇచ్చిన దేవుణ్ణి ఆనందపరచడం మన వంతు, మన బాధ్యత. ఈరోజు దేవుని సంతోషపరచడానికి ఎదుగుదాం, దేవునికి దగ్గరగా చేరుదాం. బైబిల్లో ఉన్న అనేక బలమైన సత్యాలని నేర్చుకుందాం. దయచేసి నాకైతే చాలా ఆశ ఉంటుంది, దేవుని వాక్యంలో ప్రతిరోజు ఒక బలమైనది ఏదైనా దొరకాలని ప్రతిరోజు అన్వేషిస్తూనే ఉంటాను. అది దొరికిన రోజు ఎంత ఆనందమో, కానీ దొరికినప్పుడే వెంటనే అనిపిస్తుంది ఇది ఎవరికి చెప్పాలి ఆరాటం కలుగుతూ ఉంటుంది లోపల. కానీ కొన్నిసార్లు మనుషులను చూసరికి అబ్బా ఇంత అవసరం లేదు వీళ్ళకి అనిపిస్తుంది. అలాంటి నిరాశ పడే పరిస్థితి రావద్దు. నాకు ఇలా అనిపిస్తుంది అంటే దేవునికి ఏమనిపిస్తుంది? క్రీస్తు రాకడ సమీపంగా ఉంది. మర్మాలుగానే ఉండిపోయాయి. సంఘం ఇంకెప్పుడు తెలుసుకుంటుంది? ఇంకా ఆ కబుర్లు ఈ కబుర్లు, ఈ కథ ఆ కథతోనే జీవితం గడిపేస్తున్నారు. రాబోవు దేవుని మహిమను గూర్చిన అనేక సత్యాలు బైబిల్లో ఉన్నాయి. మరి అవి త్వరలో నేర్చుకుందాం, ఇంకా లోతులోనికి వెళ్దాం. క్రీస్తు రాకడ కొరకు సంపూర్ణముగా ఎదిగి ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. అందరం కూడా తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.